Hi students, now I am going to explain the summary of the poem Self-Dependence. See here, page number 200. Self-Dependence is a poem of great merit in terms of both form and contentment. Self-Dependence is a great poem and a great merit in terms of both form and content. ఇక్కడ మన సబ్జెక్ట్ తీసుకున్నా కానీ ఫామ్ తీసుకున్నా రూపం తీసుకున్నా ఇది ఒక గ్రేట్ పోయం. రిచ్ ఇమాజినరీ, ఇమాజినేషన్ రిచ్ అంటే ఎక్కువ ఊహించి చెప్పిండు పోయట్. ఇక్కడ మనం చూసినాం రిచ్ ఇమాజినరీ అండ్ డైలాగ్ మోడ్ యాడ్ ఇట్స్ అపీల్. ఇక్కడ రిచ్ ఇమాజినరీ అండ్ డైలాగ్ మోడ్ ఒక సంభాషణ రూపంలో ఉంటుంది. ఇక్కడ నేచర్కు కవికి మధ్యన సంభాషణ మాదిరిగా అనిపిస్తుంటుంది. It is a simple but symbolic conveying profound thought in a lucid poetic expression. The poem is very simple and also symbolic, conveying profound thought. Profound means deep. Symbolic means symbols. Stars ani, sky ani మనకి ఇక్కడ సింబల్ చెప్తుంది. ఇక్కడ సింబాలిక్ కన్వేయింగ్ ప్రొఫౌండ్ థాట్, పోయట్ యొక్క లోతైన ఆలోచనని ఒక సింబాలిక్గా చెప్పడం జరిగింది. ఇన్ ఏ లూసిడ్ పోయటిక్ ఎక్స్ప్రెషన్. లూసిడ్ మీన్స్ వివిడ్, క్లియర్గా స్పష్టంగా వర్ణించాడు కవి. డిస్పైట్ మెటీరియల్ గెయిన్స్ అండ్ కంఫర్ట్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ సైంటిఫిక్ ప్రోగ్రెస్. ఇప్పుడు మనందరికీ తెలుసు, డిస్పైట్ మెటీరియల్ గెయిన్స్ అండ్ కంఫర్ట్స్ ఆన్ ద అకౌంట్ ఆఫ్ సైంటిఫిక్ ప్రోగ్రెస్. ఇక్కడ మనకు సైంటిఫిక్ ప్రోగ్రెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. దానివల్ల ఏమైంది, మనకు మెటీరియల్స్ అందుబాటు వచ్చినాయి. సెల్ ఫోన్ కానీ టీవీ కానీ మనకు అందుబాటు వచ్చినాయి. దానివల్ల మనకు కంఫర్ట్, సుఖం వస్తుంది. కానీ మనిషికి తృప్తి లేదు, దీంతో అలసిపోయిండు. ఇక్కడ మెటీరియల్ గెయిన్స్ అంటే వస్తువుల వలన వచ్చే సుఖం ఉంది, అది కూడా సాటిస్ఫై అవుతలేడు మనిషి, దాంతో అలసిపోయి మోడర్న్ మ్యాన్ ఫెయిల్స్ టు ఫైండ్ పాయిస్ అండ్ కంటెంట్మెంట్. ఆ మెటీరియల్స్ గెయిన్స్ కానీ ఇక్కడ కంఫర్ట్స్, ఈ వస్తువుల వలన వచ్చేటటువంటి సుఖశాంతులు అతనికి సంతృప్తినిస్తలేవు. మోడర్న్ మ్యాన్ ఫెయిల్స్ టు ఫైండ్ పాయిస్ అండ్ కంటెంట్మెంట్. వాటిలో ఇతనికి ఒక ప్రశాంతత లేదు, పాయిస్ అండ్ కంటెంట్మెంట్, తృప్తి లేదు వాటి వల్ల. సెల్ ఫోన్ కానీ టీవీ కానీ ఇంత కాస్ట్లీ ఉంటాయి ఇంట్లో, కానీ మనకు సాటిస్ఫై లేదు, వాటితో అలసిపోతున్నాడు. డిస్టర్బ్డ్, వాటితో డిస్టర్బ్ అయ్యాడు. హీ టర్న్స్ టు నేచర్ యాజ్ ఆల్వేస్. ప్రకృతిలోకి వెళ్ళాలనుకుంటున్నాడు కవి. దేనికోసం? ఫర్ కంఫర్ట్, కంపోజర్ అండ్ రీఅష్యూరెన్స్. ఫర్ కంఫర్ట్, సంతోషం కోసం. కంపోజర్, ప్రశాంతత కోసం. అండ్ రీఅష్యూరెన్స్, కాన్ఫిడెన్స్ కోసం. రీఅష్యూరెన్స్ మీన్స్ కాన్ఫిడెన్స్, నమ్మకం. వాటిలో అతనికి ప్రశాంతత లేదు, ఒక సుఖం లేదు, సంతోషం లేకుండా ప్రకృతిలోకి పోయి అతనికి కావాల్సిన సంతోషాన్ని, ప్రశాంతతను మరియు నమ్మకాన్ని వెతుక్కుంటాడు. సో డిస్టర్బ్డ్, హీ టర్న్స్ టు నేచర్ యాజ్ ఆల్వేస్. ప్రకృతిలోకి వెళ్తున్నాడు. ఫర్ కంఫర్ట్, కంపోజర్ and reassurance. Nature is portrayed as teacher here. In this poem, nature is portrayed as a teacher here. ఈ పద్యంలో ప్రకృతిని ఒక టీచర్గా చిత్రీకరించాడు కవి. పోర్ట్రేడ్ మీన్స్ పిక్చరైజ్డ్, చూపించడం, చిత్రీకరించడం. నేచర్ని ఒక టీచర్గా చెప్తుంటాడు కవి. ఇట్ కన్వేస్ ఏ రిమార్కబుల్ లెసన్ టు ద మోడర్న్ మ్యాన్. ఇక్కడ మనం హియర్ ఇట్ కన్వేస్ ఏ రిమార్కబుల్ లెసన్, అన్ఫర్గెటబుల్ లెసన్. రిమార్కబుల్ మీన్స్ మర్చిపోలేని గుణపాఠం చెప్తుంది ఇక్కడ ఆధునిక మానవునికి కవి. దట్ హీ షుడ్ లుక్ ఫర్ ఆన్సర్స్. గుణపాఠం ఏందయ్యా అంటే, నువ్వు ఎక్కడనో పోయి ప్రశాంత వెతకకు నాయన, నువ్వు వెతకవలసింది ఎక్కడంటే ఫర్ ఆన్సర్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. నీలో నువ్వే వెతుక్కో. విత్ ఇన్ హిమ్సెల్ఫ్. హీ షుడ్ లుక్ ఫర్ ఆన్సర్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. నీకల్లో నువ్వు ఆన్సర్లు వెతుకో, నీలో నువ్వు ఆన్సర్లు వెతుకో, ఆన్సర్లు దొరుకుతవి.
ద అకంప్లిష్మెంట్స్ ఆఫ్ అదర్స్ షుడ్ బి ఏ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఇంకా అవసరమైతే అకంప్లిష్మెంట్స్ మీన్స్ అచీవ్మెంట్స్, సాధించిన ఘనకార్యాలు. ద అకంప్లిష్మెంట్స్ ఆఫ్ అదర్స్, ఇతరులు సాధించిన ఘనకార్యాలు ఏవైతున్నాయో వాటిని షుడ్ బి ఏ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్, వాటిని నువ్వు ఇన్స్పిరేషన్గా తీర్చుకో. నాట్ జలసీ, ఈర్ష్యగా భావించకు. ఇతరులు ఏమైనా సాధించడం మనందరికీ జలసీ ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది. వాటిని ఈర్ష్యగా భావించొద్దు, వాటిని నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకో అని చెప్తున్నాడు. యాక్సెప్టింగ్ నేచర్ యాజ్ ద టీచర్, కవి ఇక్కడ నేచర్ని టీచర్గా ఒప్పుకున్నాడు. అండ్ విల్లింగ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ద పెనాషియా ఫర్ ద ప్లెథోరా ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ ప్రజెంట్ జనరేషన్ ఫేసెస్. ఒకటే మాట చెప్పేసింది ఇక్కడ కవి. యాక్సెప్టింగ్ నేచర్ యాజ్ ద టీచర్, ఇక్కడ ప్రకృతిని టీచర్గా ఒప్పుకున్నాడు. అండ్ విల్లింగ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ద పెనాషియా, ప్రకృతే ఒక పెనాషియా. పెనాషియా మీన్స్ రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్, సర్వరోగ నివారిణి అంటాం మనం తెలుగులో. అన్ని రోగాలకు ఒకటే మందు, పెనాషియా. ప్రకృతే అన్ని రోగాలకు మందు. ప్రకృతిని నీలో కలుపుకో, ప్రకృతిలో నువ్వు కలిసిపో. విల్లింగ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ద పెనాషియా ఫర్ ద ప్లెథోరా ఆఫ్ ప్రాబ్లమ్స్. ప్లెథోరా ఆఫ్ ప్రాబ్లమ్స్. ప్లెథోరా మీన్స్ వెరీ లార్జ్. ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు. ఇప్పుడు ఆధునిక మానవుడు అన్నీ ఉన్నవి, మనకు చాలా సమస్యలు ఉన్నవి, చాలా సమస్యలతో బాధపడుతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ అన్ని సమస్యలకు సర్వరోగ నివారణ ఎవరయ్యా అంటే నేచర్, ప్రకృతి అని తెలుసుకో. ద ప్రజెంట్ జనరేషన్ ఫేసెస్, ప్రస్తుతం మన తరం, మన జనాభా, మన ప్రజలందరూ చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటన్నిటికి కూడా సర్వరోగ నివారణ ఎవరంటే ప్రకృతి అని తెలుసుకో. నేచర్ రిప్రజెంట్స్ విజ్డమ్ ఆఫ్ ఏజెస్. మీకు తెలుసు ప్రకృతి అనేది కొన్ని తరాల నుంచి, కొన్ని యుగాల నుంచి మనకు విజ్డమ్ మీన్స్ నాలెడ్జ్ చెప్తుంది, జ్ఞానాన్ని బోధిస్తుంది. నేచర్ రిప్రజెంట్స్ విజ్డమ్ ఆఫ్ ఏజెస్ వైల్ ద వాయేజర్ సిగ్నిఫైస్ మ్యాన్స్ ప్రోగ్రెస్. మనిషి యొక్క అభివృద్ధిలో, మనిషి యొక్క జీవన విధానంలో ప్రకృతి మనకు చాలా నేర్పించింది, ప్రకృతి మనకు చాలా జ్ఞానాన్ని నేర్పించిందని మర్చిపోవద్దు మీరు. సో ద స్పీకర్ ఈజ్ డిస్కంటెంటెడ్. ఇక్కడ మనకు పోయంలో చూస్తే ద స్పీకర్, హూ ఈజ్ ద స్పీకర్? అవర్ పోయెట్. స్పీకర్ అంటే ఎవరో కాదు, ఇక్కడ ఈ పద్యం మొత్తం చెప్పింది ఎవరు మనకు? కవి. హీఈస్ హియర్ ద స్పీకర్ ఈజ్ డిస్కంటెంటెడ్ మీన్స్ డిస్ఇల్యూజన్డ్. అసంతృప్తితో ఉన్నాడు, అసంతోషంగా ఉన్నాడు కవి. విత్ హిజ్ ప్రజెంట్ పొజిషన్, ప్రస్తుతం అతను మొత్తం అన్హ్యాపీగా ఉన్నాడు, అసంతోషంగా ఉన్నాడు, డిస్ఇల్యూజన్గా ఉన్నాడు, డిస్కంటెంట్గా ఉన్నాడు. అండ్ రాదర్ రేఫుల్లీ ఆస్క్స్. రేఫుల్లీ మీన్స్ ఓఫుల్లీ, పశ్చాత్తాపడుతూ అడుగుతున్నాడు కవి. రాదర్ రేఫుల్లీ మీన్స్ ఓఫుల్లీ ఆస్క్ ద స్టార్స్ అండ్ ద సీ. నక్షత్రాన్ని, ఆకాశాన్ని, తర్వాత సముద్రాన్ని అడుగుతున్నాడు. వాట్ హిజ్ ట్రూ మెటల్ ఈజ్ అండ్ వాట్ ఈజ్ డిస్టెంట్ టు బీ. ఏమని అడుగుతున్నాడు? వాట్ హిజ్ ట్రూ మెటల్ ఈజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెటల్? మెటల్ మీన్స్ ఎబిలిటీ ఆర్ డిటర్మినేషన్, దృఢ సంకల్పం, దృఢ నిశ్చయం. సముద్రాలని, నక్షత్రాన్ని, ఆకాశాన్ని పోయి అడుగుతుండు. వాట్ ఈజ్ ట్రూ మెటల్ ఈజ్, వాట్ ఈజ్ ట్రూ గోల్ ఈజ్, వాట్ ఈజ్ డిటర్మినేషన్ ఈజ్ డిటర్మినేషన్, ఎబిలిటీ ఈజ్. అతని శక్తి సామర్థ్యాలు ఏంది, అతని యొక్క గమ్యస్థానం ఏంది అని పోయి ఆకాశాన్ని, నక్షత్రాన్ని, సముద్రాన్ని అడుగుతున్నాడు కవి. అండ్ వాట్ ఈజ్ డిస్టైన్డ్ టు బీ. అతడు ఏం కావాలనుకుంటున్నాడు, గమ్యస్థానం ఏంది, వాట్ ఈజ్ డిస్టైన్డ్ టు బీ, అతడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు అనే దాన్ని పోయి సముద్రాన్ని అడిగాడు. అంటే ప్రకృతిని ప్రశ్నిస్తుండు. హీ ఎక్నాలెడ్జెస్ ద కామింగ్ పవర్ ఆఫ్ ద ఓషన్ అండ్ ద స్కై మీన్స్ నేచర్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే హీ ఎక్నాలెడ్జెస్, గుర్తించాడు కవి, ద కామింగ్ పవర్ ఆఫ్ ద ఓషన్, సముద్రం యొక్క
కామింగ్ పవర్. సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రం దానికి పవర్ లేదనుకుంటామా? పవర్ లేదనుకోవద్దు. చాలా నిశ్శబ్దం ఉంది. ఒకసారి సునామీ వస్తే దాని పవర్ ఏం తెలుస్తుంది మనకు. సో దాని యొక్క శక్తి సామర్థ్యాన్ని గుర్తించండు కవి. హీ అక్నాలెడ్జెస్ ద కామింగ్ పవర్ ఆఫ్ ద ఓషన్ అండ్ ద స్కై. అంటే ఇక్కడ ఓషన్, స్కై రెండు కలిపి నేచర్ అన్నట్టు. ప్రకృతి యొక్క నిశ్శబ్ద శక్తి సామర్థ్యాలని గుర్తించాడు కవి. He adds that they have been helping him all through his difficult times. అతను అనుకున్నాడు, కవికి నమ్మకం ఉన్నది, అతని కష్టాలు మొత్తం ఆ ప్రకృతి తీరుస్తుందని నమ్మకం ఉన్నది. ట్రూ టు ద పోయిట్స్ ఫెయిత్ ఇన్ నేచర్. ట్రూ టు ద పోయిట్స్ ఫెయిత్ ఇన్ నేచర్. ప్రకృతికి మీద ఉన్న అతని యొక్క నమ్మకం అలాంటిది. నమ్మకంతో ద రజ్లింగ్ నైట్ ఎయిర్ బ్రింగ్స్ ద ఆన్సర్. చివరికి ద రజ్లింగ్ నైట్ ఎయిర్, ఆ రాత్రి సముద్రం మీద ఉన్నటువంటి వీస్తున్న గాలి ప్రశాంతంగా ఏం లేదు, మామూలుగా సౌండ్ వస్తుంది. చివరికి ఆ గాలి ఒక ఆన్సర్ తెచ్చింది. సముద్రం మీద ఉన్న గాలి ఆన్సర్ ఏం చెప్పింది? ద వాయిస్ అడ్వైజెస్ హిమ్ టు ఫాలో నేచర్స్ ఎగ్జాంపుల్. ప్రకృతి ఒక ఉదాహరణగా చెప్తుంది, ఒక ఆకాశవాణి చెప్పినట్టు చెప్తుంది. ఏమని? లివ్ యాజ్ యువర్ సెల్ఫ్. కవికి చెప్తుంది, బాబు లివ్ యాజ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా బతుకు. నువ్వేం కావాలనుకుంటున్నావో నువ్వు కా. లివ్ యాజ్ యువర్ సెల్ఫ్. నువ్వెవరో, నీ లైఫ్ ఏంది, నీ గోల్ ఏంది, లైఫ్లో నువ్వేం కావాలనుకుంటున్నావు, నీకు నువ్వుగా బతుకు. అంటే డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఇతరుల మీద నువ్వు ఆధారపడద్దు. లివ్ యాజ్ యువర్ సెల్ఫ్. డూ యువర్ డ్యూటీ విత్ జాయ్. నువ్వు చేసే పని సంతోషంగా చేయి. డూ యువర్ డ్యూటీ విత్ జాయ్. సంతోషంగా చేయి. ఏ పని చేసినా సంతోషంగా చేయి. బీ అన్అఫ్రైడ్ ఆఫ్ ద సరౌండింగ్స్. పరిసరాలను చూసి భయపడకు. బీ అన్అఫ్రైడ్ ఆఫ్ ద సరౌండింగ్స్. డోంట్ అఫ్రైడ్ ఆఫ్ ద సరౌండింగ్స్. పరిసరాలను చూసి భయపడకు. లెట్ ద జర్నీ బీ కంటిన్యూడ్. నీ ప్రయాణాన్ని కొనసాగించు. లెట్ ద జర్నీ బీ కంటిన్యూడ్. దీస్ ఆర్ వాయిసెస్ ఫ్రమ్ ద స్కై ఆర్ ఓషన్. ఆ సముద్రం నుంచి, ఆకాశం నుంచి వచ్చినటువంటి ఈ మాటలు విన్నాడు. విజ్డమ్ డాన్స్ ఆన్ ద స్పీకర్. అప్పుడు మన స్పీకర్ అంటే ఎవరు ఇక్కడ? మన కవికి ఒక జ్ఞానోదయం అయింది. దట్ ఈజ్ రియలైజేషన్ కేమ్. దాన్ని తనకు తాను గుర్తించుకున్నాడు. విజ్డమ్ డాన్స్ ఆన్ ద స్పీకర్ విత్ ద కంఫర్టింగ్ వర్డ్స్ ఆఫ్ ద వాయిస్. అగో ఆ ప్రకృతి చెప్పిన మాటలు ఇతనికి కంఫర్టింగ్ వర్డ్స్ ఆఫ్ ద వాయిస్. అంటే ప్రకృతి చెప్పిన మాటలు ఇతనికి ఓదార్పునిచ్చినవి. హీ రీకలెక్ట్ ద అడ్వైస్ ఆఫ్ హిస్ హార్ట్. అప్పుడు అతను మనసు చెప్పింది విన్నాడు. హీ రిజాల్వ్స్ టు బీ హిజ్ ఓన్ సెల్ఫ్. తన గురించి తాను తెలుసుకున్నాడు. హీ కంక్లూడ్స్ విత్ ద గ్రేట్ సేయింగ్. చివరికి లాస్ట్ ఒక లైన్తో ముగించాడు కవి. ఏంటిది? హీ హూ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ లూజెస్ హిజ్ మిజరీ. వెరీ బ్యూటిఫుల్ సెంటెన్స్, వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఫర్ యానోటేషన్. ఎప్పుడు యానోటేషన్కి వస్తుంటుంది ఇది. హీ హూ ఫైండ్స్ హిమ్సెల్ఫ్. ఎవరైతే తనకు తాను గుర్తించుకుంటాడో, తన గురించి తాను తెలుసుకుంటాడో, తన లైఫ్ ఏందో తను తెలుసుకుంటాడో, లూజెస్ హిజ్ మిజరీ. బాధను పోగొట్టుకోగలుగుతాడు. తన యొక్క బాధను తానే పోగొట్టుకోగలుగుతాడు తన జీవితంలో. సో దిస్ ఈజ్ అ సమ్మరీ ఆఫ్ ద పోయం. సో విత్ దిస్ పోయిటరీలో ఉన్నటువంటి మనకు 5 పోయమ్స్ అయిపోయినవి ఈ పోయంతోని. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో మీకు మొత్తం 5 పోయమ్స్ ఉన్నవి. ఇది 5th పోయం. దీంతో మనకు పోయిటరీ కంప్లీట్ అయింది. సో థ్యాంక్ యూ.